'ఫంకీ' మూవీ అయితే చూసాను. డైరెక్టర్ అనుదీప్ గారు, హీరో ఏమో 'విశ్వక్సేన్', హీరోయిన్ చూస్తే 'కయాది లోహర్', ప్రొడ్యూసర్ చూస్తే 'నాగవంశి' గారు. ప్లాట్ ఏంటంటే హీరో డైరెక్టర్ అవుతారు. అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. నరేష్ గారేమో ప్రొడ్యూసరు. హీరోయిన్ చూస్తే ప్రొడ్యూసర్ వాళ్ళ కూతురు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే. బానే ఉంది. అది కూడా కొన్ని జోక్స్‌కి నవ్వొచ్చింది. ఇంకా కొన్ని జోక్స్‌కైతే నవ్వు రాలేదు. అండ్ ఐ మీన్ ఇంటర్వెల్ కూడా ఓకే. ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ కూడా పర్లేదు. ఇంకా కొన్ని సార్లు జోక్స్ అయితే నాకేమనిపించిందంటే జస్ట్ సింగిల్ లైన్ పంచ్ లైన్స్ అన్నీ. ఇక 'జబర్దస్త్' కూడా గుర్తొచ్చింది. అట్లా అనిపించింది. అదర్ దాన్ చూడొచ్చు. ఇంకా 'విశ్వక్సేన్' గారికి ఈ క్యారెక్టర్ అంతగా సూట్ అవ్వలేదనిపించింది నాకు పర్సనల్‌గా. అంటే ఆయన నేను 'ఈఎన్ఈ'లో చూసినట్టుగా అంటే ఆ క్యారెక్టర్‌కి అయితే బాగా సెట్ అయ్యారు అనిపించింది. ఎందుకంటే ఈ అనుదీప్ గారి ఐ మీన్ బాడీ లాంగ్వేజ్‌కి ఈయనకి సెట్ కాలేదనిపించింది. సినిమా స్టోరీ అంతా చూస్తే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ సైలెంట్. ఇంకా ఏది ఎక్స్‌ప్రెస్ చెయ్యడు. అలా ఉంటుంది గదా! ఆయన క్యారెక్టర్ అయితే. ఆ క్యారెక్టర్‌కి నాకు అనుదీప్ గారే గుర్తొచ్చారు. ఆయన స్టోరీనే ఆయన సినిమా తీశారా అనిపిచ్చింది. బట్ సోషల్ మీడియాలో ఏమో ఇది 'నాగార్జున' గారి బయో అన్నట్టు హడావిడి జరిగింది. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేశాను చాలా 'జాతిరత్నంలాగా' ఉంటుందేమో అని ట్రైలర్ చూసి. బట్ 'జాతిరత్నంతో' ఇది రీచ్ అవ్వలేదనిపిచ్చింది. ఆ సినిమాలో అయితే నవీన్ పోలిశెట్టి గారికి ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కామెడీ టైమింగ్ అన్నీ సెట్ అయ్యాయి. ఈ సినిమాలో ఈయనకంత సెట్ అవ్వలేదనిపిచ్చింది. ఈ మూవీ లవ్ స్టోరీ కూడా నడుస్తుంది ఒకవైపు. ఇంకా నాకు నచ్చిందంటే 'జయకృష్ణ' కామెడీ టైమింగ్ ఈ సినిమాలో. ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ 'ఖయాది లోహర్'. ఈ హీరోయిన్ అయితే అసలు చాలా బావుంది అమ్మాయి. అసలు సినిమాలో నాకు బాగా ప్లస్‌గా అనిపిచ్చింది. ఈమె ఒక్కటే అనిపిచ్చింది. అలా చూసుకుంటా హ్యాపీగా చూసేయొచ్చు. లైక్ అంటే కొత్తగా అంటే ఫ్రెష్‌గా అనిపిచ్చింది. ఎప్పుడు పాత హీరోయిన్స్ తెచ్చి అన్నట్టు కాకోకుండా. ఇది ఇంకా మెయిన్‌గా ఏం చెప్పొచ్చంటే ఈ మూవీ మనకి మీకు స్టోరీ లేకపోయినా జోక్స్ కోసం నవ్వాలి అనుకుంటే ఎళ్ళండి. బావుంది. ఎళ్ళొచ్చు. ఒకసారి చూడొచ్చు. లేదు నాకు సినిమాలో స్టోరీ కావాలి, ఎమోషన్స్ కావాలి అంటే నేనైతే రికమెండ్ చేయను. ఓటీటీలోకొచ్చినప్పుడు చూసుకోండి. అప్పుడు టైమ్ పాస్ కోసం. మూవీలో అన్ని క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేశారు. ఏది ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ అవ్వలేదు. ఇంక కంటిన్యూయస్‌గా కామెడీ కూడా కామెడీ అవ్వలేదు. ఒకవైపేమో కామెడీ పెట్టి ఇంకొక ఎమోషన్ పెట్టుంటే ఏమన్నా చేంజ్ ఓవర్ ఒచ్చి అనిపిచ్చేది. బట్ పూర్తిగా అది కామెడీ అనిపియలేదు. ఇంకా లాస్ట్ 20 మినిట్స్ అయితే ప్లస్సే. అక్కడ బాగా అనిపిచ్చింది ఎమోషనల్‌గా. ఇంకా అదర్ దాన్ నాకేమి ఎమోషనల్‌గా అనిపిచ్చలేదు. రేటింగ్ అయితే 2/5 ఇస్తాను. నా రివ్యూ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎవరైతే చిన్న కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో ఈ వీడియో చూస్తే, వాళ్ళైతే నా వీడియో కింద కామెంట్ చేయండి. నేను వాళ్ళని సబ్స్క్రైబ్ అవుతాను. ఎందుకంటే చిన్న క్రియేటర్స్‌ని నేను సపోర్ట్ చేస్తాను. కొత్తగా ఇప్పుడే జాయిన్ అయిన యూట్యూబ్ గానీ, ఐ మీన్ యూట్యూబ్‌కి ఇప్పుడే జాయిన్ అయినోళ్ళని కానీ, లేక తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని ఎవరైనా పర్లేదు. ఐ విల్ సపోర్ట్ దెమ్. అది ఏ నీష్ అయినా పర్లేదు. మూవీ అనే కాదు. ఏ నీష్ అయినా నేను సపోర్ట్ చేస్తాను. నాకైతే ఈ వీడియోలో కామెంట్ చేయండి కింద. నేనున్నాను. ఐ విల్ సపోర్ట్ దెమ్. ఐ విల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మై ఫ్రెండ్స్ ఆల్సో. గివ్ యువర్ సపోర్ట్ టు మీ.